జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం, ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు ఈ వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం, అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా, ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా మీకు షష్టంలో ఉన్న శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు ఈ మాసం చివరిలో. అలాగే బుధుడు ఆల్రెడీ బుధ భగవానుడు వక్రగతిలోనే ఉన్నాడు ఈ మాసంలో. మీకు ఎలా ఉంటుందంటేనండి, మీరు కనుక ఎవరితోటైనా ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే కనుక బ్యాక్ స్టాపింగ్ జరుగుతుంది చూసుకోండి. మీరు ఎక్కువగా ఎవరితోటి మీరు ఎవరితోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చెయ్యను అలా అనుకున్న వాళ్ళు, ఏదో జస్ట్ హాయిగా రిలేషన్ అంటే ఓకే, లేదు అప్పుడు మీకేం ఇబ్బంది ఉండదు. లేదు మీకు కొంత ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ వల్ల మీరు హెల్ప్ తీసుకున్నారు, లేదా
మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు. ఈ 2 కండిషన్స్‌లో ఏదున్నా వాళ్ళ నుంచి మీకు చుక్కెదురు అవుతుంది ఈ మాసము చివర్లో, మధ్యలో నుంచి. అలాగే వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఇది ఒక 2, 3 నెలలు ఈ ప్రాబ్లం మీకు ఉంటుంది. వాళ్ళతోటి మనస్పర్ధలు రావడం, అంతటితో ఆగక వాళ్ళు మీ గురించి చాలా బ్యాడ్‌గా చెప్పడము, ఇవన్నీ మీకు అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతున్నా మీరు మీ మీ సైడ్ నుంచి మీరు డిఫెండ్ చేసుకోలేని స్థితిలో ఉంటారు ఈ మాసంలో. కొంత బాధపడటం తప్పించి ఇంకేం చేయలేము అన్న స్థితిలో కూడా ఉంటారు. ఇక్కడి నుంచి ఈ మాసం అనే కాదు, ఈ మాసం మధ్యలో నుంచి మొదలవ్వచ్చు, ఈ మాసం చివర్లో మొదలవ్వచ్చు. ఇది ఒక 3, 4 నెలలు కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత అన్ని అవే సర్దుమణిగిపోతాయి ఆటోమేటిక్గా. బట్ ఒక 3, 4 మంత్స్ గట్టిగా అసలు ఎందుకు వీళ్ళు ఇంత పగబట్టారు మీ మీద అని మీరు అనుకుంటారు. అలా ఉంటుంది. తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ పని వాళ్ళది, మీ పని మీది అన్నట్టు ఉంటుంది. కాకపోతే చూసుకోండి, మీకు వాళ్ళతోటి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ లో కూడా మీకు ఫైనాన్షియల్గా లాస్ చేసే ఛాన్స్ ఉంది మీకు. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో క్లీన్ అండ్ ఫెయిర్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అంటే మీరైతే అలానే ఉంటారు, బట్ అవతల వాళ్ళు మీకు అదొకటి ఏదో బూచిలా చూపించి మీకు ఇవ్వాల్సినవి హోల్డ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి కొంత ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ మాసం మధ్యలో నుంచి మొదలవుతుంది, ఎనీ టైం లేదా ఈ మాసం చివరిలో మొదలవచ్చు. ఒక 3, 4 మంత్స్ ఈ పాయింట్తో మీరు ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు వ్యాపారస్తులు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. కొంత మీకు అదే మనీ లాస్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. బ్యాక్ స్టాబింగ్స్ ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇది ఉద్యోగస్తులకి బ్యాక్ స్టాబింగ్ అన్న పాయింట్ వ్యాపారస్తులకి ఇద్దరికి వర్తిస్తుంది. ఒక సీనియర్ విద్యార్థినులకి తప్పించి ఇంకెవరికైనా వర్తిస్తుంది. మీరు ప్రేమ వివాహం చేసుకుందాం అని అనుకుంటే ఇప్పుడు మటుకు ఎలాంటి ప్రపోజల్స్ మీ పేరెంట్స్ దగ్గర పెట్టకండి. ఈ మొత్తానికి తెగిపోయే ఛాన్స్ ఉంది. అంటే మీ పేరెంట్స్ వద్దంటారు, అదంతా పక్కన పెట్టేస్తే మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు డ్రాప్ డౌన్ అయిపోతారు. వద్దు, ఇది మళ్ళీ ఫర్దర్ గా తీసుకెళ్లొద్దని డ్రాప్ డౌన్ అవుతారు. ఇలాంటి వాటన్నిటికీ ఈ మాసంలో ఛాన్స్ ఉంది, శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే ఆరోగ్యపరంగా మొత్తానికి ప్రాబ్లం ఉందని చెప్పడానికి లేదు, కానీ మానసికంగా మీరు ఈ బ్యాక్ స్టాబింగ్ వీటి వల్ల ఉండడం వల్ల అది శారీరకంగా మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కొంత చూపించడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కూడా గురుబలం బాగా ఉండడం వల్ల, శుక్రబలం మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు చెప్పిన వాటిల్లో కొన్ని అంటే మీరు కొంత తీసుకునే లెవెల్లోనే ఉంటాయి. ఓకే, పర్వాలేదు, ఇంకా జీవితం అన్నాక అన్నీ ఉంటాయని కొంత మీకు మీరు సర్ది చెప్పుకొని ప్రశాంతంగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. లక్ష్మీ అమ్మవారి ఆరాధన మీరు విశేషంగా చేస్తే కనుక వీటిల్లోంచి ఎక్కువగా మీరు ట్రిగర్ అవ్వకుండా బయటపడటానికి అనుకూలమైన పరిస్థితులు చక్కగా ఉంటాయి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహ స్థితుల ఫలితాలు. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము. ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహ స్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వలన, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాడు శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము.
అంటే తర్వాత ఇప్పుడు ఏలినట్స్ అని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్వయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్వయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున్న సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనేశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.